RX100 డైరెక్టర్ ఏ సినిమా తీసినా ప్రసవ వేదన తప్పట్లేదా? ఫస్ట్ మూవీతో హిట్ వచ్చింది. సెకండ్ మూవీ ఛాన్స్ కోసం ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మంగళవారం లాంటి హిట్ పడ్డా తనకి నిరీక్షణ తప్పట్లేదు. ఇంతకీ అజయ్ భూపతి అప్రోచ్ లో ఏం లోపమైంది? మంగళవారం వచ్చింది. బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వర్షం తెచ్చింది. ఓటీటీ నుండి శాటిలైట్ ఛానల్స్ వరకు అంతటా దూసుకెళ్లింది. ఇంత చేస్తే ఈ సినిమా తీసిన అజయ్ భూపతి అడ్రస్ మిస్. ఆఫర్లు లేవా? కొత్త ప్రాజెక్ట్కి కాలం కలిసి రావట్లేదా? ఇలాంటి డౌట్లే పెరిగాయి. అజయ్ భూపతికి టాలెంట్ ఎంతున్నా ఎందుకో ప్రతిసారి అదృష్టం సున్నా అంటుంటారు. RX100 హిట్ అయ్యాక ట్రెండ్ సెట్ చేశాక ఆఫర్ల వరద పెరగాలి. కానీ మహాసముద్రం మూవీ కోసం చిన్నపాటి యుద్ధాన్నే చేశాడు. అందులో కూడా ఓడిపోయాడు. మహాసముద్రం ఫ్లాప్ అయింది కాబట్టి మంగళవారం మూవీకి స్టార్లు దొరక్క రిస్క్ చేశాడనుకోవచ్చు. కానీ అది హిట్ అయింది. అలాంటప్పుడు హీరోలు అందుబాటులోకి రావాలి. లేదంటే కనీసం ఆఫర్లు వరద పెరగాలి. అలాంటి సూచనలేవీ కనిపించట్లేదంటున్నారు. ఇక RX100 మూవీ వచ్చిన కొత్తలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. కొత్త హీరోతో సరికొత్త సినిమా తీసి ట్రెండ్ సెట్ చేశాడు అజయ్ భూపతి. అంతా అర్జున్ రెడ్డికి మరో వర్షన్ అనేంతగా సినిమాను మెచ్చుకున్నారు. కొందరు ఒక అడుగు ముందుకేసి అర్జున్ రెడ్డి కంటే బెటర్ అనేశారు. అలాంటి సినిమా తీశాక ఎలా ఉందో అచ్చంగా మంగళవారం మూవీ హిట్ అయ్యాక కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. మంగళవారం మూవీ వచ్చి సగం ఏడాది పూర్తవుతోంది. అయినా అజయ్ భూపతి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ లేదు. కార్తికేయతో సినిమా అంటూ గుసగుసలొచ్చాయి. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ తాలూకు ప్రోగ్రెస్సే లేదు. మొత్తానికి హిట్లున్నా కొందరు దర్శకులకు వెయిటింగ్ తప్పట్లేదు.